అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తూ ఉంటే హిందూపురంలో పిచ్చోని చేతికి రాయి ఇచ్చినట్టు ఉంది. ఎందుకంటే మొన్న రోజున జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే ఆ విధంగా కనిపిస్తూ ఉంది ప్రజలందరికీ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హిందూపురం కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుపై తెలుగుదేశం గుండాలు ఏ విధంగా రౌడీజం చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని, అద్దాలని, అదేవిధంగా ఆఫీస్ పైన దాడిని, అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా, వైసీపీ కార్యకర్తలు కూడా ఏ విధంగా దాడి చేశారో మనందరికీ కూడా తెలిసిందే. అందులో భాగంగా ఏదైతే హిందూపురంలో జరిగిన సంఘటనపై స్పందించడానికి అనంతపురం జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా తాడపత్రి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పెద్దారెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే వైసీపీ లీడర్లు ఉన్నారో వారందరం కూడా నిన్నటి రోజున హిందూపురం బయలుదేరి పోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో నిన్న రోజున అడ్డుపడితే వాళ్ళు కాదని చెప్పి అనేసి మేము హిందూపురం కూడా పోవడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని అయితే అడ్డపడి అక్కడి నుంచి కూడా అనంతపురం తరలించడం చూస్తూ ఉంటే ఈరోజు ఏదైతే టీడీపీ కూటమి పార్టీ వారు ఉన్నారో వారు తొత్తులుగా ఈరోజు పోలీసు వారు కూడా వివరించడం చాలా దారుణం అని చెప్పి ఈరోజు సభాముఖం మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మా పైన దాడి జరిగింది, అక్కడ ఉన్నటువంటి బాధితులు మేము, మాపై ప్రొటెక్షన్ కాకుండా ఎవరైతే మాపై దాడి చేశారో వాళ్ళని ప్రొటెక్షన్ ఇస్తూ ఈరోజు పోలీసులు వ్యవహారం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాం. బాలకృష్ణ గారికి ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా నీకు అవకాశం ఇచ్చారు, ఏదైతే టీడీపీ ఆవిర్భావం నుంచి ఈరోజు నీ కుటుంబానికే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఓటేసి మద్దతు తెలియజేస్తున్నారు. గతంలో ఎవరైతే ఎన్టీఆర్ గారు ఉన్నారో మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయనకైతేనేమి, మరి మీ అన్నగారు హరికృష్ణ గారికి అయితేమి, అదేవిధంగా మీకు కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మీ పైన నమ్మకం, కానీ మీరు నమ్మకం ద్రోహం చేస్తూ ఈరోజు అక్కడ ఏ విధంగా కూడా హిందూపురంలో చూస్తే ఎక్కడ చూసిన రోడ్లు అక్కడే, ఎక్కడ చూసినా గుంతలే. అంతేకాకుండా అది ఒక గతంలో మనం చూస్తే అది ఇండస్ట్రియల్ హబ్. అది ఇక్కడ ఇప్పుడు కూడా ఎన్నో ఫ్యాక్టరీలు కూడా కనుమరుగే పరిస్థితి ఉంది. మిమ్మల్ని నమ్ముకున్నందుకు హిందూ ప్రజలు మేలు చేయకపోగా అక్కడ నీదొక్కటే పాలన జరగాల, వైసీపీ పార్టీ ఉండకూడదని బిహేవియర్ చేస్తూ ఉన్నావు. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బాలకృష్ణ ఎవరైతే మెంటల్ బాలకృష్ణకు ఉన్నారో ఒకటే చెప్తున్నాం, బాలకృష్ణ గారు నియంత్రణ పాలన చేయాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. వైఎస్ఆర్ పార్టీ మీరు ఒకవేళ మా పైన దాడులు చేయొచ్చు, లేదంటే అక్రమ కేసులు పెట్టవచ్చు. అదేవిధంగా ఎవరైతే మీకు అనుకూలంగా వ్యవస్థ నడుపుకుంటూ మమ్మల్ని ఏదైనా కూడా ఇబ్బంది పెట్టచ్చేమో, కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, మీ పాలన గమనిస్తూ ఉన్నారు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో నువ్వు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక గెస్ట్ రోల్ వేయిస్తున్నావో అది వెంటనే మానుకో. నువ్వు పిఎల్తో రాజ్యం నడిపిస్తున్నావు, నీ పిఎల్ చూస్తూ ఉంటే అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టి వారి యొక్క ఆస్తుల్ని కానీ వారి యొక్క ఆర్థిక లావాదేవీల్ని కానీ అక్కడ వాళ్ళ డ్యామేజ్ చేసే విధంగా నీ యొక్క పిఎల్ వ్యవహారాలు చేస్తున్నా కూడా నువ్వు పట్టించుకొని పరిస్థితి. గెస్ట్గా వస్తున్నావు, సినిమాలో ఏ విధంగా నువ్వు సినిమా యాక్టర్వో అదే విధంగా ఇక్కడ రియల్గా చేయాలని చూస్తే మాత్రం ఉపేక్షించని తెలియజేస్తున్నాం. ఒకటే నేను చెప్తున్నా, ఆయన కూడా నెక్స్ట్ ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లు పెట్టినా ఏదైనా ప్రోగ్రామ్ చేయనీను అంటున్నప్పటికీ కూడా పోలీసులు అతనికే ఒత్తాసు పలుకుతూ ఈరోజు అతనికి ఒక ప్రొటెక్షన్ ఇస్తూ ఈరోజు పోలీసు వారు ఉన్నారు. మీరు జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చేమో, ఒక 2.5 సంవత్సరమో 3 ఏళ్ళు పాలన మీకు ఉండదేమో, కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 2029 ఎలక్షన్ల తర్వాత రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి బాలకృష్ణ గారు, ఇంతవరకు కూడా మేము సమయ పాలన పాటించాం. నిన్నటి రోజు కూడా మేము మా కార్యకర్తల్ని ఎవరు కూడా రెచ్చిపోవద్దండి, వాళ్ళు చేస్తాను మీరు ఓపికతో ఉండండి నేను చెప్పేదానికే పోయినాం తప్ప దాన్ని కూడా మీరు మమ్మల్ని రానికుండా పోలీసు వారు అడ్డు పెట్టుకున్నారు. లాస్ట్ అండ్ లీస్ట్ ఒకటే చెప్తున్నాం బాలకృష్ణ గారు, నువ్వు ఎన్నైనా చూసినచ్చు 2029 ఎలక్షన్ల తర్వాత ఏదైతే కౌంటింగ్ ఉందో మెజార్టీ ఫిగర్ దాటిన తర్వాత నువ్వేంటావు దబిడి తిబిడే అని చెప్పనేసి బాలకృష్ణ గారు చెప్తున్నాం. 2020 ఎలక్షన్ తర్వాత నీకు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దబిడి దిబిడేగా ఉంటుందని చెప్పి బాలకృష్ణ తెలియజేస్తూ కార్యకర్తలు కూడా టీడీపీ కార్యకర్తలు ఒకటేసి చెప్తున్నాం, బాలకృష్ణ కాదు కదా మీ నాయకుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా సపోర్ట్ చేసేవారు ఉండరు అని తెలియజేస్తూ మేము ఒకటే అంటున్నాం, మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచి పాలన అందించండి. అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండనీయం, వాళ్ళు ఏది కూడా ప్రోగ్రాం జరగనీయము, మేము పార్టీలు ఉండనీయమంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పెద్ద ఎత్తున మేము అందరం కూడా నిరసన తెలియజేస్తాం. అదేవిధంగా మా పార్టీ వచ్చిన తర్వాత మీకు మాకు ఏదైతే చేశారో దానికి డబల్ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
నా పేరు శ్రీనివాస్ గురుదత్త. నేను అనంతపురం నగరం యువజన విభాగం అధ్యక్షుని మాట్లాడుతున్నాను. నిన్నటి రోజున జరిగినటువంటి హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి అనంతపురం నుంచి బయలుదేరినటువంటి అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారిని హిందూపురం దగ్గరలోనే ఆపి నిలబెట్టి హిందూపురం లోనికి పోనీకోకుండా అడ్డుపడి అక్కడి నుంచి అరెస్ట్ చేసి అనంతపురంకి తీసుకురావడం వలన చూడడంతో అక్కడ ఏం తెలుస్తుందంటే ఈ పోలీసులే టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఒత్తాసుగా పలుకుతున్నారని నీటుగా మన కంటికి నీటుగా కనబడుతుంది. పోలీసులు ఎంత సపోర్ట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళకని. టీడీపీ వాళ్ళే దాడులు చేసి టీడీపీ వాళ్ళే అన్ని చేస్తున్నప్పటికీ కూడా మా పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అది కూడా అందులోని ఎస్సీ ఎస్టీ అటార్సీ కేసులు పెడుతున్నారు. ఇది ఇలాగే జరిగితే రేపొద్దునే ఖచ్చితంగా ఇలాగే రిపీట్ అయితే రేపొద్దునే ఖచ్చితంగా యువజన విభాగం నుంచి పెద్ద ఎత్తుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పెద్ద ధర్నాలు కూడా చేపట్టడం జరుగుతుంది. నిన్న రోజున జరిగిన అరెస్టును అన్నింటినీ కూడా మా యువజన విభాగం ఖచ్చితంగా ఖండిస్తుందని సభకు తెలియదు. నమస్కారం అండి. నా పేరు ఖాజా మైనుద్దీన్, అనంతపురం యువజన విభాగం నగర కార్యదర్శిని. ఈరోజు హిందూపురం పరిస్థితి ఎట్లుందంటే బాలకృష్ణ ఫుల్ బాటిల్ అంటే అతని కార్యకర్తలు హాఫ్ బాటిల్ మ్యాచ్ నోస్ అన్నట్లుంది వ్యాపారం. ఈయన ఏం మాట్లాడతాడంటే అసెంబ్లీకి పోయి సైకో గీకో అని చెప్పి తాగి మాట్లాడతాడు. వాళ్ళ కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే ఫుల్ హాఫ్ బాటిల్ తాగేసి ఇట్లా పార్టీ ఆఫీసుల మీద పడి ఎట్లా పడితే అట్లా అద్దాలు పగలు కొట్టేది, ఫర్నిచర్ పగలు కొట్టేది. కనీసం ఈరోజు ఏమైందంటే ఈ పరిస్థితి ఏం రా అని చెప్పి ఇట్లా పార్టీ ఆఫీసులు పగలగొట్టినారు. వాళ్ళని పరామర్శించడానికి వెళ్తా అంటే మమ్మల్ని ఆపుతారు కానీ పగలగొట్టడానికి ఏం ఆపరంట. అట్లా అయిపోయింది. లాస్ట్ కి పోలీసు వాళ్ళు కానీ అదే చేస్తున్నారు. వాటికి పోయి మాట్లాడొస్తాం, కనీసం ఆ పార్టీ ఆఫీస్ చూసొస్తాం అనే కానీ ఆయన వయసుకు కానీ మర్యాదకి ఇవ్వకుండా ఆయన కాలు పట్టుకొని కనీసం సామ్మాలు వేసినారు. సామ్మాలు వేసిన వాళ్ళని కానీ లాస్ట్కి బూటుకాళ్ళతో ఈడ్చుకుంటూ పోతున్నారు. మేమేమి పార్టీ ఆఫీసు పగలగొట్టడానికి పోతున్నాం మా టీడీపీ పార్టీ ఆఫీస్కి ఏమన్నా? మేము శాంతియుతంగా మా కార్యాలయం మా టీడీపీ వైసీపీ కార్యాలయం పగలగొట్టారని చెప్పి మేము చూడడానికి బాధలో ఏందో శాంతియుతంగా పోతా అంటే మమ్మల్ని అడ్డం పడి ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చిన మాటలు మాట్లాడి అనంతపురం నుంచి సిఐ గారు మా కోసమే అదే పనికి అనంతపురం నుంచి హిందూపురం వరకు కారు వేసుకొని వచ్చి అటు నుంచి లాక్కొని వచ్చాడు మళ్ళా. ఇది ఏమి ఇప్పుడు మాకేమి చేతకాక కాదు. రాబోయే రోజుల్లో మా నాయకుడు మాట తప్పడు, ఏం చెప్పినాడో అదే చేసి ఖచ్చితంగా చూపిస్తాడు. ఈరోజు ఈ అమ్మఒడి అంట ఇవన్నీ ఖచ్చితంగా మాట తప్పకోకుండా చేసిన చరిత్ర మాది. అట్లే 2.0 కానీ జగనన్న మాట తప్పడు, 2.0 చూపిస్తాడు. కాసుకొని ఉండండి దయచేసి. ఇంకోసారి మా కార్యకర్తల జోలికి మా కార్యాలయాల జోలికి వస్తే మాదంతా ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నట్లు వైసీపీ కుటుంబం. ఖచ్చితంగా మేమంతా ఏకమై మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం రాబోయే రోజుల్లో చూపిస్తామని మనవి చేసుకుంటున్నాం.